మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో సింగర్ మంగ్లీకి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని న్యాయవాది సుబ్బారావు ఆరోపిస్తున్నారు. మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసినటువంటి ఆయన మీడియాతో మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ ఆమె సోదరుడు మీడియా ముందు అసత్యాలు ప్రచారం చేస్తూ తప్పించుకుంటున్నారని, ఈ కేసుకు కులం, మతం, ప్రాంతం అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, త్వరలో వాటిని ప్రజల ముందుకు తీసుకొస్తానన్నారు. అయితే మంగ్లీకి ఈ స్కామ్తో సంబంధం లేకుంటే ఇతరులపైన ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. అయితే నిందితులపైన ఇప్పటికే గద్వాలు, గచ్చిబౌలి, నల్గొండ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని కూడా తెలిపారు. రమావత్ మధు తనకు తెలియదని మంగ్లీ అంటున్నారు. నోట్ల కట్టలు లెక్క పెడుతున్నటువంటి వీడియోలు, మిర్చి తోటలో నిందితులతో ఫోటోలు, వీడియోలపై ఆమె వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంతో వచ్చినటువంటి డబ్బులతో మంగ్లీ, ఆమె సోదరుడు బినామీ పేరుతో భారీ ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇందులో ఆమె మేనేజర్ పాత్ర కూడా ఉందని, అలాగే బాధితులకు అండగా ఉంటానని చెప్పిన మంగ్లీ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాకపోవడం ఏమిటని, దానిపైన పలు అనుమానాలు ఉన్నాయని, ఆమె తప్పు చేయనప్పుడు మేనేజర్తో ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించారని కూడా ఆయన ప్రశ్నించాడు. అయితే ప్రెస్ మీట్లకు సైతము రౌడీలను తీసుకొస్తున్నారని, మంగ్లీ కేసు విషయంలో రాష్ట్ర కొత్త డీజీపీ సివి ఆనంద్ను కలిస్తే సానుకూలంగా స్పందించలేదన్నారు. ఈ కేసులో తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరితే అందరికీ భద్రత కల్పించడం తమ పని కాదంటూ బాధ్యతారాహిత్యమైన సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకేమైనా జరిగితే దానికి మంగ్లీ, డీజీపీలే కారణమన్నారు. 100 కోట్ల కుంభకోణం జరిగినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. మంగ్లీతో ఇప్పటికైనా చర్చకు సిద్ధమని, బాధితులకు డబ్బులు తిరిగి ఇస్తే తాను కేసు వాపసు తీసుకుంటానని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం సీఎంను కలిసి వివరాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఆయన. నమస్తే.